మహావృక్షాన్ని కాపాడడం మన బాధ్యత. బిష్ణోయ్ తెగ వలె చెట్లని కాపాడుకోవాలి. చిప్కో ఉద్యమం వలె ముందుకు సాగాలి. పిప్లాంత్రిలో వలె మొక్కలు నాటి పెంచాలి. జేవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ. మహావృక్షాన్ని కాపాడడం మన బాధ్యత అని గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. శనివారం ఉదయం రైల్వే స్టేషన్కి చేరువలో విశ్రాంతి గృహం వద్ద 1887లో బొంబాయి నాగ్పూర్ రైల్వే లైన్ నిర్మాణం సమయంలో కార్మికులకి నీడ కోసం నాటిన మొక్కల్లో ఒకదానికి వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. బిష్ణోయ్ తెగ వలె చెట్లని కాపాడుకోవాలన్నారు. చిప్కో ఉద్యమం వలె వృక్షాన్ని కాపాడుకునే ఉద్యమం ముందుకు సాగాలని కోరారు. పిప్లాంత్రిలో వలె ఆడబిడ్డ పుడితే మొక్కలు నాటి పెంచాలి. అంతేకాదు, మగబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. అందరికి నమస్కారం. నేను రాజా ప్రవీణ. నేను సమత డిగ్రీ కాలేజ్ బాటనీ ఫ్యాకల్టీ. ఈరోజు రైల్వే న్యూ కాలనీలో ఉన్న ఇక 140 ఏళ్ల మర్రి చెట్టుని మనం పూజించుకొని దాని సేవలను గుర్తు చేసుకునే కార్యక్రమంలోకి వచ్చాము. దీనికి వృక్షబంధన్ అనే పేరు పెట్టడం చాలా సరైనది అని చెప్పొచ్చు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను మా స్టూడెంట్స్తో పాటు అటెండ్ అవ్వడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇది నిజానికి మనకు కొత్తగా అనిపిస్తుందేమో వైజాగ్లో, కానీ ఇది ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి ఉద్యమమే. మనకి సుందర్లాల్ బాగున గారు చిప్కో మూవ్మెంట్ ద్వారా కానీ, లేకపోతే కొన్ని గోండ్ తెగల్ లాంటి గిరిజనులు కూడా మొక్కల్ని రక్షించుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలని వదిలేయడానికి కూడా సిద్ధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్లో అమృతాదేవి, అలాగే వాళ్ళ తరపు బంధువులు వాళ్ళు ఇప్పటికీ కూడా పోరాడుతున్నారు. అంటే ఆమె తర్వాత సంతానం కూడా ఇప్పటికీ చెట్లను సంరక్షించుకోవడం కోసం వాళ్ళు ప్రాణాలకు సైతం తెగించి ఉంటున్నారు. అప్పట్లో వాళ్ళు ప్రాణత్యాగం చేసినప్పటికీ వారి తర్వాత సంతతి కూడా ఇప్పటికీ మొక్కల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అంటే ఈ పోరాటం దేనికోసం అంటే, ఒక మనిషి ప్రాణాలని కాపాడడానికి మిగతా ఆహారం, నిద్ర, తిండి ఎలాగ కావాలో వీటన్నిటితో పాటు ఆక్సిజన్ కూడా మనకు కావాలి. అంటే ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్. సో ఆ అన్ని నీడ్స్ని కూడా, ఆహారాన్ని, నీటి నిల్వల్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఆక్సిజన్ ఇవ్వడానికి అన్నిటికీ మనకు ఒక మొక్కే ఉపయోగపడుతుంది. కాబట్టి మొక్కల్ని సంరక్షించుకుంటే తెలియకుండానే మనం మానవ జాతికి ఒక ఉపయోగకరమైన పని చేసినట్టు అవుతుంది. ఇది మన కోసం మనకు చేసుకుంటున్నది. నిజంగా చెప్పాలి అంటే మొక్కలు మాత్రం వాటి కోసం కాకుండా వాటి స్వార్థరహితంగా మన కోసం ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించిన వాళ్ళే ఇటువంటి ఉద్యమాలని నడిపిన వాళ్ళు అనమాట. సో ఆ ఉద్యమం నడిపిన వాళ్ళందరూ కూడా ఎందుకు మన ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక మొక్క నిలబడాలని ఎందుకు కోరుకున్నారంటే, మన ప్రాణానికి ఆయుష్ ఎంత ఉందో మనకు తెలియదు. పైగా అది ఒక లిమిటెడ్ టైం. కానీ మొక్కకు ఆ లిమిట్ లేదు. అది కొన్ని తరాల పాటు కొన్ని వేల మంది మనుషుల్ని కాపాడగలుగుతుంది. సో మనది ఒక ప్రాణం పోయినా దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒక మొక్క నిలబడితే అది కొన్ని వేల ప్రాణాలని కాపాడగలుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చిప్కో మూవ్మెంట్ కానీ, అమృతాదేవి అండ్ సిస్టర్స్ వాళ్ళు చేసిన మూవ్మెంట్ కానీ, కొన్ని గిరిజన తెగలు చేస్తున్నటువంటి మూవ్మెంట్స్ కానీ ఈ గతంలో జరిగాయి. మరి ఇప్పటికీ మనం అటువంటి వాటిని తలుచుకొని చదివేసి వదిలేయకుండా మనం కూడా మన వంతు ఏమైనా చేయగలుగుతామా అనే ఒక ఆలోచనలోంచి మేబీ ఈ కార్యక్రమం పుట్టిండొచ్చు. మరి ఈ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో రత్నం గారు కండక్ట్ చేసిన ఈ కార్యక్రమం మాత్రం చాలా ఉపయోగకరమైంది. ముఖ్యంగా పిల్లలకు, స్టూడెంట్స్కి దీన్ని తెలుసుకోవడం ద్వారా వాళ్ళు మొక్కల్ని సంరక్షించడం పైన ఒక ఇంట్రెస్ట్ చూపించగలుగుతారు. కాబట్టి ఇటువంటివి ఇంకా జరిగితే బాగుంటుందని నేను. ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సేవా సంఘం విశాఖపట్నం ఈ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాను. మేము కూడా ఏంటంటే పర్యావరణ రక్షణలో భాగంగా ఈ రత్నం గారు గ్రీన్ క్లైమేట్ టీమ్ తోటి కలిపి మేము కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువగా ఇది 140 సంవత్సరాల మర్రి చెట్టు. ఇది దీని పరిరక్షణకి ఈరోజేమో ఇక్కడ రక్షాబంధన్ లాగే వృక్షబంధన్ కార్యక్రమం పిల్లలతో చేశారు. చాలా సంతోషం. ఇలాగే పర్యావరణానికి రక్షించడం గురించి మనం ఎక్కువ మొక్కలు నాటి ఇటువంటి పాత చెట్లన్నీ ఎక్కువ కొట్టకుండా గవర్నమెంట్ నుంచి మనం సేవ్ చేస్తే మనకు ఆక్సిజన్ బాగా దొరుకుతుంది. ఈ కార్యక్రమంకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈవేళ కలిసిన సందర్భం ఏంటంటే, ఈ చెట్టు ఉంది కదండి, మర్రి చెట్టు ఉంది కదా, ఇది 140 సంవత్సరాల నుంచి ఉంటుందండి. ఎంత పెద్ద చెట్టు మీరు చూసారు కదా, ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అన్నది మీరు చూస్తున్నారు కదా. ఇది ఒకటే కాదండి, మన చుట్టుపక్కల ఉన్న ఇలాంటి చెట్లన్నీ పరిరక్షించడం అన్నది మన బాధ్యత అండి, ప్రాథమిక బాధ్యత. ఇవి ఎంత బాగుంటే మనం అంత బాగుంటాము. థ్యాంక్ యూ. హరిత వందనాలు. నా పేరు డాక్టర్ ఏహెచ్డి పుష్పలత. నేను
డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బాటనీ లెక్చరర్గా, అలాగే హరిత కృష్ణ ఈకో క్లబ్లో మెంబర్గా చేస్తున్నాను. మొదటిగా వృక్షో రక్షతి రక్షితః, వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనే నినాదంతో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం గారికి అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో మమ్మల్ని, మా స్టూడెంట్స్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు. వృక్షాలని రక్షించడం అనేది ఎందుకు అంటే, మనం ఎలాగో ఈ పర్యావరణాన్ని కాలుష్యం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాం కాబట్టి, ఇంటర్న్ మనము ఈ పర్యావరణంలో ఉండాలి అంటే పర్యావరణాన్ని కాపాడుకోక తప్పదు. ఇప్పుడు ప్రతిసారి కూడా సస్టైనబుల్ గోల్స్, సస్టైనబిలిటీ అని అంటూ ఉన్నారు. అయితే సస్టైనబిలిటీ అన్న వర్డ్లోనే ఉంది, మనం ఉన్నదాన్ని కాపాడుతూ తర్వాత తరాలకి ఈ పర్యావరణాన్ని అందించడం అనేది మన బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న మర్రి వృక్షాలకి రాఖీ కట్టి మన బాధ్యతగా ఈ వృక్షాలను రక్షిస్తామని తెలిపే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు My name is K. Chetna, studying in Pollock School. I am studying in grade 7th. So today Ratnam sir has invited us for giving a great opportunity to learn about trees and to say how to save the trees. Trees give us a shared oxygen and everything. For us, for the future, we have to protect the trees and we have to protect everything surrounded by us. This tree was lasted about 150 years. I have tied a friendship day for this tree, so I have a great opportunity to learn about trees and how to protect the trees. Thank you. నా పేరు డాక్టర్ ఎస్ పద్మావతి. డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంలో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వృక్షాబంధన్ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం మేము పాల్గొంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మనల్ని రక్షించే ప్రతి వస్తువు కూడా మనదే. అలాగే ఈ ప్రకృతి, ఈ వృక్షాలు ఇవన్నీ మనకి ఎంతో ఆసరాగా ఉండి మనకి రక్షిస్తున్నాయి. వాటి లాభాలు మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎలా అయితే మనకి ఈ రక్షాబంధన్ అనేది ఉంటుందో, అంటే మన బ్రదర్ మన కోసం ఏమైనా చేయగలిగే మన బ్రదర్ని రక్షించుకోవడం బాగుండాలి అని మనం ఒక రాఖీ కడతాం. ఎందుకంటే అతను మనల్ని రక్షిస్తారు కాబట్టి. అదే స్ఫూర్తితో ఇక్కడ వృక్షాబంధన్ అనే ఒక కార్యక్రమంలో మనం జరుపుకుంటాం అన్నమాట. ఈ ప్రకృతి అంతా రక్షించబడాలి అండ్ దాని ద్వారా మనం రక్షించబడాలి, ఏ ప్రకృతి వైపరీత్యాలు అవి లేకుండా బాగుండాలి అని జరుపుకునే ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.